This is a P2 Media podcast. You are listening to Pure Perception, a podcast that gives you insights and learnings from microachievers. I am Revant Anupoju, and I love to learn from other people's experiences, shortcomings, and apply them to real-time scenarios. I hope this podcast connects with you in a deeper level. This podcast is powered by Anchor. If you love this podcast and if you want to create your own, Anchor is where your search ends. Before starting Pure Perception, we were confused and hesitant on how to get started with the infrastructure. Right then, we stumbled upon Anchor and we were instantly intrigued by this platform. Our experience with Anchor until now was quite smooth, and we would definitely recommend to you, our fellow enthusiasts. Anchor is absolutely free, ready to go, and also quite easy to use. Are you thinking about how it works? Recreation tools that come with Anchor allow you to instantly record and edit your podcast right from your smartphone or your personal computer. So what's the delay? Do you have inspiring stories to tell? Download the free Anchor app or visit anchor.fm to get going right away. Hello guys, welcome to Molly Talks. Hey, Molly Talks కాదు, Pure Perception with Revant Anupoju. మర్చిపోయావా? గుర్తుంది. సో ఏంటి సంగతులు, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు రేవంత్? సూపర్. చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నాను నేను ఒక పాడ్కాస్ట్ లో ఫీచర్ చేద్దామని. సో ఇప్పుడు కుదిరింది. సో నేను ఒక ఫార్మల్ ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాం మన లిజనర్స్ కి, ఒక 30 సెకండ్లు ఆగు. ఓకే, సో హాయ్ గైస్, వెల్కమ్ టు ప్యూర్ పర్సెప్షన్ ఎపిసోడ్ 34. ఇవాళ మనతో పాటు మౌలీ టాక్స్ ఏకే మౌలి, తనుజ్ అండ్ ఎక్సెట్రా ప్రశాంత్. సో ఒక 3 పేర్లతో క్రేజీ పర్సన్ జాయినింగ్ మీ. సో ఇవాళ తన యూట్యూబ్ జర్నీ గురించి విందాం సరదాగా. నమస్కారం మౌలి, మళ్ళీ ఫార్మల్ గా ఎలా ఉన్నావు? నమస్కారం అండి. ఎలా ఉంది వైజాగ్? వైజాగ్ బాగుంది. జర్నీ అన్నానికి అంత పెద్ద జర్నీ ఏం లేదు, 15K దగ్గర ఉన్నాను నేను. బట్ దట్స్ ఎ బిగ్ డీల్ టు మీ, అందుకని ఐ జస్ట్ వాంటెడ్ టు నో, అంటే నీ గురించి, అంటే నీ మైండ్ సెట్, నీ బ్యాక్గ్రౌండ్ గురించి ఫ్యాసినేటెడ్ ఉండే అనమాట. మనం ఇంకా ముందుకెళ్లే ముందు నీ బ్యాక్గ్రౌండ్ చెప్తావు మన లిజనర్స్ కి, నీ ఫార్మల్ బ్యాక్గ్రౌండ్ అంటే నేను యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒక 15K సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రెసెంట్. సరే, అది ఫార్మల్ బ్యాక్గ్రౌండ్ అంటే నీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. నేను వైజాగ్ నుంచి నా ఫార్మల్ బ్యాక్గ్రౌండ్ చెప్తేనే మీకు అర్థమై ఉంటుంది. నేను ఇంజనీరింగ్ చదువుకుంటున్నాను ఇప్పుడు, బీటెక్ 3rd ఇయర్ సిఎస్సి. సో విజయవాడలో ఆన్లైన్లో అవుతున్నాయి. ఏమవుతుంది, అదే ఇంజనీరింగ్ అవుతుందో లేదో తెలియదు. ఓకే, అదే ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 1 year అవుతుంది. 1 year అయిపోయింది. ఫస్ట్ వ్లాగ్స్ అని స్టార్ట్ చేసాను, తర్వాత అది రోస్ట్ ఛానల్ గా అయిపోయింది, రోస్టింగ్ ఛానల్ అయిపోయింది, కామెడీ. ఓకే, సో దాని గురించి చెప్పు మౌలి. అంటే ఫస్ట్ నువ్వు ట్రావెల్ ఇంకా ఫుడ్ అనుకున్నావు కదా. సో లైక్ వాట్ వెంట్ బిహైండ్ ఆ థాట్ వెనకాల ఏముండింది? అంటే వై డిడ్ యు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్? ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఏంటి 8th క్లాస్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నా. అవి ఎంత చెత్తగా ఉంటాయంటే అవి నేనే కష్టపడి తీయాల్సి వచ్చింది. అప్పుడు వేరే అకౌంట్ లేవో నుంచి పెట్టాను, అది అన్ని తీసేయాల్సి వచ్చింది. ఎవడెక్కడ రోస్ట్ చేస్తాడా అని. తర్వాత ఎప్పుడైనా నేనే రోస్ట్ చేసుకుంటా అది. అవన్నీ అప్పటి నుంచి ఎడిటింగ్ చేయడం ఇదంతా స్టార్ట్ అయింది అనమాట. ల్యాప్టాప్ ఉండి ఎడిటింగ్ చేస్తూ ఉండేవాడిని. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ పిచ్చిగా అయింది. దాని తర్వాత ఇంకో షార్ట్ ఫిల్మ్, దానికి డబ్బింగ్ చేసాం. అలా ఎడిటింగ్ ఇంప్రూవ్ అవడం, అలా అయ్యి స్కెచెస్ స్టార్ట్ చేసాం. ఇంటర్ అయిపోయిన తర్వాత టైప్స్ ఆఫ్ వీడియోస్ లాగా అప్పుడు అవే చూసేవాళ్ళు, అవి స్టార్ట్ చేసాం. అది పాస్ మార్క్ బ్యాచ్ అని ఒకటి ఉంటుంది. తర్వాత ఇంటర్ మొత్తం నేను మీమ్లు వేసాను, మీమ్ పేజెస్ లో ఉన్నాను చాలా. ఆల్మోస్ట్ అన్ని మీమ్ పేజెస్ లోని జాయిన్ అయిపోవడం, ఒక 1 month 2 months మీమ్లు వేయడం, మానేయడం, వాళ్ళే తీసేయడం, మళ్ళీ మీమ్ లేకపోతే. సో అలా మీమ్ పేజీల్లో చాలా ఉండడం. తర్వాత నేను కూడా మీమ్ పేజ్ ఒకటి క్రియేట్ చేసి, పాస్ మార్క్ బ్యాచ్ అని ఉంటది, అది ఇప్పుడే వేరే ఎవరెవరో పెడుతున్నారు. ఓకే, సో ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, మీమ్స్ ఇస్తున్నావు ఇప్పుడు? రైట్ నౌ కరెంట్లీ యాక్టివ్ ఉన్నాయా మీమ్స్? ఇప్పుడు ఏం చేయట్లేదు మీమ్ వర్క్? ఇప్పుడు ఏం చేయట్లేదు. ఇంటర్ తర్వాత స్కెచెస్ ఎందుకు స్టార్ట్ చేసాం, షార్ట్ ఫిల్మ్ తీసాక నాకు అర్థమైందంటే మనకి ఆడియన్స్ లేరు, ఆడియన్స్ క్రియేట్ చేసుకోవాలి మనం. ఆడియన్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఈ మీమ్లు ఏవో బాగున్నాయి కదా, పేజీల్లో మన యూట్యూబ్ లింకులు పడేస్తే వస్తారు కదా అని మీమ్లు
మీమ్ పేజ్లలో రావడం అలా స్టార్ట్ చేసి మీమ్ పేజ్ ఒకటి క్రియేట్ చేశాను. అది బాగా గ్రో అయింది. FBలో మంచి రీచ్ ఉండేది అప్పుడులో. ఓకే, ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో కాదు. అప్పుడంతా ఫేస్బుకే. ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఫేస్బుక్ రీచ్ కట్ చేసాడు. అవును. అప్పుడు ఎంత ఉండేది, ఫేస్బుక్ కి ఒక పోస్ట్ చేస్తే నేను 300K లైక్స్ ఉన్న పేజ్ లో జాయిన్ అయ్యా. దానిలో నేను ఒక పోస్ట్ వేస్తే చెత్త మీమ్, అది అసలు మీమే కాదు అసలు. అలాంటి చెత్త మీమ్ కి ఒక 25K లైక్స్ వచ్చాయి. ఓకే, అప్పుడైనా మొత్తం ఆర్గానిక్ ఉంది ఫేస్బుక్ అప్పుడు. ఇప్పుడు ఇన్స్టా అలాగా, అప్పుడు ఫేస్బుక్ అలా ఉండేది. ఓకే, తర్వాత మొత్తం కట్ చేసిన తర్వాత అప్పటికే నేను కొంచెం గ్రో చేసుకున్నా నా పేజ్ ని, పాస్ మార్క్ బ్యాచ్ ని. అదొక 10K అయింది. అలా ఆ మిగతా పేజీలు కూడా అందరూ తెలిసిన వాళ్ళే. అలా ఆడియన్స్ వచ్చారు కదా అని స్కెచెస్ స్టార్ట్ చేసి లింక్ వేయడం, అన్ని పేజీలో లింక్ వేయడం. ఆ లింక్లే కొన్ని వ్యూస్ వచ్చేవి. కొన్ని వ్యూస్ వచ్చిన తర్వాత సుత్తి వీడియోలు రా అని కమెంట్లు కూడా వచ్చేవి. తర్వాత ఇంకా 10,000 వ్యూస్ వస్తే అదే వెళ్ళిపోద్ది అనుకునేవాడిని, కానీ అదే వెళ్ళేది కాదు. ఓకే, అలా కొన్ని ఒక 5,000-6,000 వ్యూస్ వచ్చేవి ఆ పేజీల వల్ల. కానీ వేస్ట్, అది ఉపయోగం లేదు, అర్థమైంది నాకు. దానివల్ల రెవెన్యూ కూడా ఏం జనరేట్ అవ్వదు, ఎందుకంటే అదర్ సోర్స్ నుంచి వస్తే యూట్యూబ్ నుంచి పెద్దగా యూజ్ ఉండదు. యూట్యూబ్ నుంచి ఆర్గానిక్ గ్రో అయితేనే యూజ్ ఉంటుంది అని చెప్పి నాకు తర్వాత అర్థమైంది. ఓకే ఓకే. సో నీ యూట్యూబ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే, అంటే సీరియస్ గా స్టార్ట్ చేయాలి అనుకుంటే, సో ఇప్పుడు యూట్యూబ్ చాలా సాచురేటెడ్ అని విన్నాం, మరి చాలా మంది చేసేస్తున్నారు కాంటెంట్. సో సాచురేటెడ్, సో దాని మీద నీ టేక్ ఏంటి? సాచురేటెడ్ అంటే మరి అందరూ చేస్తున్నారంటే అందరూ ప్లాట్ఫామ్ మీద ఉన్నట్టే కదా, అది మంచిదే. సో మంచిదే అంటే ఇప్పుడు యూట్యూబ్ కూడా ఎట్లా అంటే రీచ్ కూడా దాని ఇప్పుడు ఆర్గానిక్ ఉందా యూట్యూబ్, లేకపోతే అది కూడా మళ్ళీ సేమ్ ఆల్గరిథం అంతా ఏమైనా చేంజెస్ ఏమైనా? ఆల్గరిథం ఇప్పుడు పర్లేదు, బానే ఉంది. ఓకే, అంటే కష్టం ర్యాంక్ అవడం కష్టం. ఫస్ట్ లో కొంచెం ర్యాంక్ అవడం కష్టం, అది నేను చెప్తాను. ఫస్ట్ స్కెచెస్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు డబ్బులు వస్తే రానిపోతే పోనీ అని ఏవో స్కెచెస్ చేసాం. తర్వాత ప్రాంకులు చేసాం. తర్వాత ఏవో చేసాం ఆ ఛానల్లో, వేరే ఛానల్లో. తర్వాత స్కెచ్ వీడియోస్ చేసాం. తర్వాత ఇంకా ఆపేసాం. బీటెక్ సెకండ్ ఇయర్ లో ఇది వర్కౌట్ అవ్వట్లేదు ఇంకా అని చెప్పి, అంటే ఏదో చేయాలి ఖాళీ టైంలో. బీటెక్ లో మొత్తం ఖాళీగానే ఉంటాం, ఏదో చేయాలని చెప్పి అవుటింగ్ వెళ్ళినప్పుడు అలా వ్లాగులు తీసుకుంటూ వద్దాం అని చెప్పి కొత్త ఛానల్ క్రియేట్ చేశా. దీనిలో పాస్ మార్క్ బ్యాచ్ అని పేరు ఉండకుండా జస్ట్ నాకంటూ ఒక ఛానల్ అని పర్సనల్ బ్రాండింగ్ లాగా ఇప్పుడు ఉన్నది. మౌలి వ్లాగ్స్ అని ఉండేది ఇది ముందు, దాన్నే మౌలి టాక్స్ గా చేంజ్ చేశా. సో వ్లాగ్స్ అసలు అవి షేర్ చేయడం, ఈ ఛానల్ నుంచి ఏవి షేర్ చేయకుండా ఓన్లీ ఆర్గానిక్ గా వదిలేసామండి. ఒక 150 వ్యూస్ వచ్చేవి, అలా ఉండేవి అంతే. ఎలా గ్రో అయిందంటే అప్పుడే మొత్తం అంతా కాంటెంట్ చూడడం, బీటెక్ లో మొత్తం ఖాళీగా ఉంటాం, మొత్తం సినిమాలు అవన్నీ చూసి ఇది నార్త్ స్టాండప్ కామెడియన్స్ ని బాగా ఫాలో అయ్యి మొత్తం చూసి కొంచెం ఒక నెబ్బా స్టేజ్ నుంచి ఒక బిలో యావరేజ్ కంటెంట్ క్రియేటర్ గా చేంజ్ అయ్యాను. ఓకే, అంటే నువ్వు అవన్నీ చేయడం వల్ల నీకు తెలిసింది కదా, లైక్ నాకు ఏది వర్కౌట్ అవుతుంది, నాకు కప్ ఆఫ్ టీ ఏంటో నీకు అర్థమైంది కదా. అవును, అవన్నీ చేయడం వల్ల కొంచెం ఎక్స్పీరియన్స్ తో తెలుసుకున్నాం. ఓకే, అన్ని దరిద్రాలు చేస్తే కానీ తెలియలేదు. అండ్ నాకు ఇప్పుడు చెప్పు, అంటే నువ్వు చేసే మేజర్ కాంటెంట్ ఏంటి అంటే కామెడీ సీన్ లో ఉంటుంది, మొత్తం కామెడీ కాంటెంట్ నువ్వు క్రియేట్ చేస్తుంటావు. సో కామెడీ చూస్ చేసుకోవడానికి ఏంటది, అంటే దాన్ని ఏమంటారు, ఇప్పుడు కామెడీ వర్కౌట్ అవుతుంది అని చూస్ చేసుకున్నావు, లేకపోతే ఇట్స్ ఈజీ టు మేక్, అంటే నీకు బాగా ఇష్టం అని సెలెక్ట్ చేసుకున్నావు? ఉంటది కదా మనకు ఒక రీచ్ చేయాలి, అది చేయాలి అని. నేను ఫస్ట్ నుంచి రైటింగ్, ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా వ్లాగ్సే చేశా. స్టోరీస్ రాసుకోవడం, షార్ట్ ఫిల్మ్స్, ఇవే మైండ్ లో ఉన్నాయి తప్ప కామెడీ యూట్యూబర్ అన్న మైండ్ లో ఏం లేదు. లాక్డౌన్ లో స్టార్ట్ చేసావా అయితే ఇది మౌలి టాక్స్ అనేది? రెగ్యులర్ గా చేయడం, లాక్డౌన్ లో బాగా రెగ్యులర్ గా చేయడం. సో టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ఏదో చేద్దాం వీడియో. అప్పుడు ఏంటంటే జూన్ లో నేను రెగ్యులర్ గా స్టార్ట్ చేశా. అంటే అప్పటి వరకు నేను ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా, ఎడిటింగ్. లాక్డౌన్ ముందు జూన్ కన్నా ముందు వరకు మొత్తం కాలేజ్ నుంచి కూడా ఫ్రీలాన్సింగ్ ఎడిటింగ్ చేస్తున్నా. దాంతోనే ఇవన్నీ వీడియోస్, వ్లాగ్స్ ఇవన్నీ
ఫ్రీలాన్సింగ్ చేసి డబ్బులు వస్తున్నాయి కానీ ఏం చేసుకుంటాం, డబ్బులు అయితే వస్తున్నాయి కానీ అది గ్రోత్ ఏం ఉండదు ఫ్రీలాన్సింగ్ లో. కన్సిస్టెంట్ ఏం కాదు ఆ ఇన్కమ్. యూట్యూబ్ కన్సిస్టెంట్ గా ఉంటది కదా, ఏదైనా గ్రో చేయడానికి ట్రై చేద్దాం అని చెప్పి ఫ్రీలాన్సింగ్ మొత్తం ఆపేసి ఈ జూన్ నుంచి స్టార్ట్ చేశా. పబ్జి లైవ్ లో పెట్టా. ఇద్దరే వాచింగ్. ఒకటి నేను నాతో ఆడేవాడు ఇంకోడు. 2 వారాలు పెట్టా. అర్థమైంది అది నేను ఆడలేనా అని చెప్పి. ఒకవేళ గ్రో అయినా కూడా నేను చేయలేను, అది అర్థమైంది. 2 గంటలు కూర్చొని గేమ్ ఆడుకోవడం ఇది నాది కాదని చెప్పి ఆపేసి మళ్ళీ ఇదేంటి నెపోటిజం మీద ఆ ట్రాన్సిషన్ లోనే పాడ్కాస్ట్ స్టార్ట్ చేశా. ఈ లైవ్ ఆపేసిన తర్వాత పాడ్కాస్టింగ్ స్టార్ట్ చేశా. పాడ్కాస్టింగ్ ఏదైనా బాగానే ఉంది కదా అంటే పాడ్కాస్ట్ రికార్డ్ చేసి ఎడిట్ చేసి నేను యూట్యూబ్ లో పెట్టుకుంటా అండ్ ఆల్సో అదర్ ప్లాట్ఫామ్స్ పాడ్కాస్ట్ లో కూడా పెట్టుకుంటా అని చెప్పి స్టార్ట్ చేశా. నెపోటిజం అని కొన్ని ఎపిసోడ్స్ చేశా, 4 ఎన్నో అవి పెట్టేశా. అవి పెడుతుండగా టిక్టాక్ బ్యాన్ అయింది. టిక్టాక్ జూలై 1 బ్యాన్ అయింది అనుకుంటా. నేను వెంటనే ఏదో దాన్ని యూస్ చేసుకోవాలి. అప్పటికే నాకు కొంచెం ఐడియా ఉంది యూట్యూబ్ ఆల్గరిథమ్ ట్రెండింగ్ టాపిక్స్ మీద చేయాలని. ట్రెండింగ్ టాపిక్స్ మీద చేస్తే ఎంతో కొంత రీచ్ అవుద్దని ఒక ఐడియా ఉంది. అంతా 250 అలా వ్యూస్ వచ్చేవి పెడితే. ఏం షేర్లు చేస్తేనే, షేర్లు చేసుకుంటేనే. దాని తర్వాత ఒక టిక్టాక్ వీడియో చేశా, బ్యాన్ అయిపోయిన తర్వాత రియాక్టింగ్ టు టిక్ టాకర్స్ బ్యాన్ అని ఏదో వీడియో చేశా. అది కొంచెం రోస్ట్ టైప్ ఉంటది. అంటే రోస్ట్ టైప్ అంటే రియాక్షన్ వీడియో. అది జనరల్ గా నా వీడియోలన్నీ రియాక్షన్ వీడియోలే. రోస్ట్ అని పెడుతూ ఉంటా, రీచ్ వస్తుంది. అది పెట్టగానే అది బాగా రీచ్ అయింది. ఎంత ఒక 10K వచ్చాయి. అప్పుడు నాకు 500 సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. ఏంటి అక్టోబర్ 2019 నుంచి ఈ జూలై 1 వరకు 500 సబ్స్క్రైబర్స్ ఉండేవారు. 500 సబ్స్క్రైబర్స్ ఉంటే ఆ ఒక్క వీడియోతో 2K అయిపోయింది. ఓ క్రేజీ. సో ఆ వీడియో నీకు బాగా నెంబర్స్ ఇచ్చింది అన్నమాట అయితే ఒక్క వీడియో. ఓకే, ఒక 10K 20K చూసాను. అంతలోకే నేను వేవ్ వస్తుంది యూట్యూబ్ లో, ఒకసారి రీచ్ వస్తుంది. ఆ రీచ్ మనం వాడుకోవాలి. ఆడియన్స్ వస్తారా మనకి, ఆడియన్స్ వచ్చారు నా ఛానల్ కి. నేను అప్పుడు కంటెంట్ చేయడం ఆపేసి ఉంటే ఆడియన్స్ వెళ్ళిపోయేవారు. అది ఛానల్ చూపించదు, అది మన ఫీడ్ లో చూపించదు, రికమెండ్ చేసేది. సో నేను లైన్ గా ఇంకో ఇది నా నుంచి ఇది నచ్చుతున్నప్పుడు అదే కొట్టేసా మొత్తం. ఓంకార్ సీజ్ ది ఆపర్చునిటీ లాగా. చూసాను ఇది. నువ్వు ఎప్పుడైతే నాకు పెడుతూ ఉంటావో నేను ఫుల్ స్ట్రెస్డ్ ఉంటా. మా హరే మౌలి వీడియో పెట్టాడు అని చెప్పి నేను చెప్తుంటా, ఫీడ్బ్యాక్ ఇస్తుంటా. మంచిగా చూసా, అదే చూసా ఓంకార్ అనే పెట్టావు. ఓంకార్ వీడియో తర్వాత అన్ని ఏది పడితే అది. అంటే అప్పటికి రోస్టింగ్ స్టార్ట్ చేద్దాం అనుకోలే నేను ఇప్పుడు. అంటే ఎప్పటి నుంచో 6 months 1 year బ్యాక్ నుంచి రోస్టింగ్ వీడియోస్ చూడడం ఇవన్నీ చేస్తున్నా. కానీ రోస్టింగ్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే కంటిన్యూస్ గా చేయాల్సి వస్తుంది. అంటే నువ్వు అదే ఫార్మాట్ ఫాలో అవ్వాలేమో అన్న ఐడియాలో ఉండేవాడిని. కానీ స్టార్ట్ చేస్తా ఇప్పుడు ఎలాగో తెలియకుండానే. సో కంటిన్యూ చేస్తా. బట్ నాకు నచ్చిన విధంగా చేస్తున్నా. స్కెచెస్ మధ్యలో అంటే నీ ఓన్ థాట్స్, నీ ఓన్, అంటే నీకు ఒక కైండ్ ఆఫ్ సర్కాజం ఉంటుంది నువ్వు మాట్లాడేటప్పుడు. సో దాన్ని యు పుట్టింగ్ ఇంటు యూజ్ అన్నట్టు. స్కెచెస్ మధ్యలో యాడ్ చేయడం, లేకపోతే సర్కాస్టిక్ గా మాట్లాడడం, ఇలా కంటిన్యూ చేస్తున్నా. సో నాకు ఇది చెప్పు, గ్రో చేశా. రైట్. నువ్వు ఇప్పుడు నాకు ఏం చెప్పంటే, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ మనకి బిల్డ్ అవుతారు. అంటే నువ్వు పెట్టిన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇప్పుడు నీకు 2K సబ్స్క్రైబర్స్ నుంచి నువ్వు 10K సబ్స్క్రైబర్ తీసుకెళ్ళడానికి నీ జర్నీ అంటే నువ్వు ఏం చేసావు, వర్క్ ఏముండింది? అంటే లైక్ సబ్స్క్రైబర్ ఎంగేజ్మెంట్ కానీ, సోషల్ మీడియా హ్యాండిల్స్ లో నువ్వు పెట్టే కాంటెంట్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఎంగేజ్మెంట్ బేసికల్లీ. సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అయితే నేను ఈ ఛానల్స్ కి అసలు లేదు. ఇదంతా ఆర్గానిక్ గ్రోత్ ఎప్పుడు మంచిది. మనకి వ్యూస్ కనిపిస్తాయి కానీ యూట్యూబ్ లో మనకి ఎంత షేర్లు చేసుకున్నా దానికి రెవెన్యూ కూడా ఉండదు. నా పాస్మార్క్ బ్యాచ్ దానిలో ఒక ప్రాంక్ కి 60K అంత వచ్చాయి. దానికి రెవెన్యూ ఎంత 100 రూపీస్. అసలు రెవెన్యూ ఉండదు, వేస్ట్ అది. బై ద వే అది ప్రాంక్ వీడియో కాబట్టి ప్రాంక్ వీడియోకి మామూలుగా తక్కువ రెవెన్యూ ఉంటుంది. అండ్ ఆల్సో అలా షేర్లు చేయడం, మనమే వ్యూలు కొట్టేసుకోవడం, దీనికి ఇలాంటివి ఏం పని చేయవు యూట్యూబ్లో. ఇప్పుడు పని చేయట్లేదు, ముందు పని చేసేవి. ఇప్పుడు అంతా బాగా వాళ్ళు కూడా డెవలప్ చేశారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ అవుతున్నారని.
సో నీ సబ్స్క్రైబర్స్ గురించి చెప్పు, వాళ్ళు ఎంత క్రేజీ ఉంటారు. నువ్వు చదివే కామెంట్స్, నేను పర్సనల్ గా నీకు మెసేజ్ చేసే డిఎమ్స్ వస్తూ ఉంటాయి కదా. సో వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ నుంచి లైక్ ఎలాంటి కాంటెంట్ కోరుకుంటున్నారు? వాళ్ళు నేను ఎంత క్రేజ్ ఎక్స్పెక్ట్ చేయలే. నేనేదో వీడియోస్ బాగుంటాయి. ఒక 15K యూట్యూబ్ లో నాకు తెలిసి ఈ రోస్టింగ్ ఛానల్స్ కి ఉండే అంత మంచి ఆడియన్స్ ఇంకెక్కడా ఉండరు. అంత కనెక్ట్ అయి ఉంటారు. ఇది చేయి, అది చేయి, ఇది చేయి, అది చేయి అని చేయడం, బాగా బాగా కనెక్ట్ అవడం, ఇదంతా బాగుంటది. వేరే ఛానల్లో ఒక 50K చేసినా కూడా ఇంత ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఉండదు. ఏదో దేవుళ్ళ ఫీల్ అయిపోతుంది. నేను నాకు మెసేజ్లు పెడతారు, అన్న రిప్లై ఇచ్చావా అంటాడు. రిప్లై కదా ఇచ్చింది. నేను రిప్లై ఇస్తే ఏమవుద్దంటే నాకు తెలిసి వచ్చింది ఏంటంటే, ఈ గ్రోత్ లో మనం కొంచెం గ్రో అయ్యే కొద్దీ మనం చేసే సింపుల్ థింగ్స్ కూడా గ్రేట్ థింగ్స్ అయిపోతాయి. రిప్లై ఇవ్వడం చాలా మంది, నేను అందరికి రిప్లై ఇస్తుంటాను అనమాట. అంటే నేను ఖాళీగానే ఉంటాను రోజు, వాళ్ళ మెసేజ్లు వస్తున్నాయి, అందుకని రిప్లై ఇస్తూ ఉంటాను. కమెంట్లు కూడా అన్నిటికి రిప్లై ఇస్తాను. వాళ్ళు నువ్వు తోపన్నా రిప్లై ఇచ్చావన్నా, ఏంటి తోపు, రిప్లై ఇచ్చిన దానికే తోపు అయిపోయాను. అండ్ నీ పాడ్కాస్ట్ కూడా రీచ్ బాగా వచ్చింది కదా నువ్వు పెట్టిన పాడ్కాస్ట్ అని చేసింది 4. ఓకే, సో దాని రీచ్ ఎలా ఉంది? దాని రీచ్ యూట్యూబ్ నుంచి వచ్చాయి అన్ని. నేను మొన్న చూసుకున్నా, అది యూట్యూబ్ నుంచి వచ్చినవే. అదే ఆ రోజు మనం మాట్లాడాం కదా దీని గురించి, ఎట్లా ఉంది అనలిటిక్స్. ఆర్గానిక్ పాడ్కాస్ట్ నుంచి వచ్చినవి కాదు. ఓకే, అంటే నీ యూట్యూబ్ ఆడియన్సే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని విన్నట్టు. ఎవ్రీ వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో ఉంటది లింక్, ఆ లింక్ నుంచే వచ్చినట్టున్నారు వాళ్ళందరూ. నాకు నీ ప్రాసెస్ చెప్పు మౌలి. అంటే నువ్వు ఫ్రమ్ ఒక వీడియో అనుకుంటావు, ఇప్పుడు నీకు ఒక ఐడియా వచ్చింది, ఓకే, ఆ ఐడియా ప్రాసెస్ నువ్వు ఎలా చేస్తావు? అంటే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ అది చెప్పు, ఎండ్ ఆన్ ఎండ్. అంటే నీ మోటివేషన్ ఎలా ఉంటుంది నువ్వు చేసినప్పుడు? అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే కూర్చొని ప్రతిదీ అంటే నీకు ఒక మైండ్ సెట్ ఉండాలి. పక్కన నవ్వించాలి అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక టేస్ట్, ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారు కదా, అది బాగా పనిలో పెట్టాలి. సో ఆ ప్రాసెస్ ఓరియంటేషన్ చెప్పిన. వీడియో చేయాలని కంటెంట్ ఎత్తుక్కుండా క్రేజీగా ఉండాలి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే చేసేది ఏదైనా క్రేజీగా చేయాలి. ఓకే, నాది 2 crore సెటప్ చూసావా? ఇవన్నీ ఈ ఫ్యాక్ట్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, నగ్న సత్యాలు, ఇవన్నీ తమ్నేల్ ఒకటి ఉంటే లోపల ఇంకోటి, సర్ప్రైజ్ క్రేజీ ఉంటది. మిస్గైడ్ చేసినా కూడా క్రేజీ, అలా క్రేజీగా చేయాలని ఉంటది. ఫస్ట్ క్రేజీగా చేయాలి. ఏం చేసినా, ఏది పడితే అది చేస్తా. కంటెంట్ ఎత్తుక్కున్న తర్వాత స్క్రిప్ట్ చిన్న చిన్న స్కెచెస్ రాసుకుంటా మధ్యలో, తర్వాత వెంటనే తీసేయడమే. ఇప్పుడు నువ్వు సోలోగా చేస్తున్నప్పుడు నీకు ఎలా ఉంటుంది? అంటే నువ్వు కెమెరాని ఫేస్ చేసుకుంటూ నువ్వు చేయాలి కదా, స్కెచ్ కానీ ఎనీథింగ్ నువ్వు ఇప్పుడు చేసే వీడియోస్ అన్ని రోస్టింగ్ కూడా అంతే. ఇంకోటి ఏంటంటే, నేను కాలేజీలో ఉండుంటే ఎవడొకడు ఉండేవాడు పట్టుకోవడానికైనా ఏదైనా చేయడానికైనా. ఇక్కడైతే నేను ఒక్కడనే, ఇంట్లో అందరికి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, అండ్ నేను ఒక్కడనే ఈ రూమ్ లో ట్రైపాడ్ పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా బయట ఏదైనా షార్ట్స్ తీయాలన్నా కూడా ఎవరు ఉండట్లే, అందుకే నాకు మొత్తం ఇంట్లోనే చేయాల్సి వస్తుంది. సో అలా సెటప్ చూపించాను ఒక వీడియోలో, 2 crore సెటప్ దానిలో అనుకుంటా. 2 crore సెటప్ దానిలో నీట్ గా చాలా బాగుంది. అంటే నువ్వు ఇచ్చినంత లేకపోయినా కొంచెం బాగుంది, డీసెంట్ ఉంది. దాని మీద ఒక ట్రైపాడ్ పెట్టుకొని చైర్ వేసుకొని, వెనకాల గ్రీన్ వాల్ ఉంది, ఆల్రెడీ ఉంది, నేనేం గ్రీన్ వాల్ పెయింట్ చేయలే, ఆల్రెడీ ఉంది, వాడేస్తున్నా. అది ఇప్పుడు మైక్ కొన్నా, మైక్ ఒకటి కొన్నా. సో అలా కానిచ్చేస్తున్నావు అన్నమాట. అది చెప్పు. అంటే నువ్వు ఫస్ట్ ఒక క్రేజీ ఐడియా అనుకుంటావు, క్రేజీగా తీయాలి. దాని తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి? దాని తర్వాత కంటెంట్ దొరికేసిన తర్వాత స్క్రిప్ట్ రాస్తావు. నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనం ఏం చెప్పలేము. అది దాని తర్వాత తీయడానికి గంటలో అయిపోతుంది. ఎందుకంటే ఒక దగ్గర కూర్చొని ఈ గంటలో తీసేస్తాను. స్కెచ్లు ఏమైనా ఉంటే బయట అక్కడ తీసేస్తాం. ఒక 2-3 hours లో అయిపోతుంది. ఒక రోజు పట్టేస్తుంది అంతే. 2 days మాక్సిమం అంతే. వీడియో 2 days కన్నా ఎక్కువ. పోస్ట్ ప్రొడక్షన్ గురించి మాట్లాడితే నువ్వు ఎడిటింగ్, అంటే నువ్వు ఫ్రీలాన్స్ ఎడిటింగ్ కూడా చేసావు కదా. సో ఎడిటింగ్ ఎంత టైం పడుతుంది మౌలి? అంటే నువ్వు మొత్తం ఒక వీడియో అంత రికార్డింగ్ అంత రష్ వచ్చిన తర్వాత, సో ఎడిటింగ్ అంటే టైమింగ్ ఇంపార్టెంట్ కదా.
ఈ పాయింట్ దగ్గర నమ్ముతారు, ఇది పంచ్ అప్, ఇది పంచ్ డౌన్ లాగా ఉంటాయి కదా కొన్ని రూల్స్ ఉంటాయి కదా. సో ఏమైనా ఫాలో అవుతావు అలాంటివి ఎడిటింగ్? నాకు ఎప్పటి నుంచి చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నా కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ గానే చేస్తా. సో ఏంటంటే ఎడిట్ లోనే స్క్రిప్ట్ రాసుకుంటా. అంటే ఎడిట్ లోనే ఎలా ఉంటుందో అని స్క్రిప్ట్ నీట్ గా అనుకుంటా. ఏంటంటే మొత్తం డైలాగ్ చెప్పుకుంటూ వెళ్ళి ఎడిటింగ్ లో ఎలా ఫన్నీ చేద్దాం అని ఆలోచించను. ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తావు. ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే స్క్రిప్ట్. సో అది ఈజీ అవుతుంది. యూట్యూబ్ లో గ్రో అవ్వాలంటే కంపల్సరీ ఎడిటింగ్ నేర్చుకోవాలి. ఎంత ఎడిటింగ్ బాగా వస్తే అంత. ఎందుకంటే వీడియో అంటే వీడియో ప్రొడక్షన్ ఇదే ఎడిటింగ్ నువ్వు బయట చేయించుకుంటే ఎవడు చేయడు. అంటే నీకు తెలుస్తుంది యాజ్ ఎ క్రియేటర్, నీకు ఒక ఐడియా ఉంటుంది నువ్వు ఎలాంటి ప్రెజెంట్ చేస్తావు. నీకు ఒక ఐడియా ఉంటుంది ఎలా ఉంటది, ఏం చేయాలి, మనం ఎలా యాక్ట్ చేయాలి. ఆడికి ఇచ్చామనుకో, ఎవడు వేరే వాడికి ఇచ్చామనుకో, ఆడికి ఐడియా ఉండదు. ఆడికి ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో మనం చేసుకోవచ్చు. సో నువ్వు ఏం టూల్స్ వాడతావు? ఎడిటింగ్ ప్రీమియర్ ప్రో వాడతావు అంతే. సో దాంట్లోనే మొత్తం ఇంట్రో కాట్లకి అంతే. ఓకే, ఇప్పుడు నీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరైనా ఉన్నారా? అంటే లైక్ నువ్వు వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి చేయడం అంటే? చాలా మంది స్టాండప్ కామెడియన్స్ అందరూ తన్మయ్ భట్, సైమన్ సేస్ స్టాండప్ కామెడియన్ కాదు కానీ యూట్యూబర్, హిందీ స్టాండప్ కామెడియన్స్ అందరూ అందరి నుంచి నేర్చుకున్నదే. కానీ నీ ఓన్ గా చేయాలని నువ్వు చూస్తావు, అంటే నీ ఓన్ ఫ్లేవర్ థీమ్ అంతే. ఓకే, సో కమింగ్ టు నీ గిగ్స్, నువ్వు రీసెంట్ గా కొన్ని గిగ్స్ చేసినట్టున్నావు కదా, నీ అంటే లైక్ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ లాంటివి. ఫిల్మ్ కంపెనీ ఇన్ సౌత్, నాడిటాలీ రివ్యూ, దాని గురించి సరదాగా చేసేది. సో అంటే ఎలా నువ్వే వాళ్ళకి డిఎం చేసావా లేకపోతే ఏంటది, ఎలా వచ్చింది? వాళ్ళు స్టోరీ పెట్టారు, హృదయ రంజన్ స్టోరీ పెట్టాడు, వి వాంట్ ఎడిటర్స్ అని చెప్పి. ఓకే, నేను అప్లై చేశా, ఖాళీగా ఉన్నా కదా అని నేను అప్లై చేశా. తను నీ వీడియోస్ అన్ని బాగున్నాయి, మా ఎడిటింగ్ చేస్తామంటే చేస్తామని చెప్పి అలా టీంలో జాయిన్ అయ్యా అంతే. సో నువ్వేమని చెప్పాలనుకుంటున్నావు మన లిజనర్స్ కి? అంటే ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు స్టార్ట్ యూట్యూబింగ్ ఆర్ కామెడీ, యూట్యూబ్ లో స్టార్ట్ అవ్వాలంటే మెయిన్ థింగ్ ఇప్పుడు రెగ్యులర్ గా ఉండాలి. ఏదైనా రెగ్యులర్ అంటే కన్సిస్టెన్సీ. ఎలా అంటే నువ్వు ఉన్న నీష్ బట్టి అది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నాదనుకో వ్లాగ్ అనుకో, వ్లాగర్స్ ఏం చేస్తారు, రోజుకి ఒక వీడియో పెడతారు. నీ కాంపిటీషన్ చూసుకోవాలి నువ్వు. తెలుగు వ్లాగర్స్, హిందీ వ్లాగర్స్ ఎంత రేట్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారని రోజుకి ఒక వీడియో పెడతారు అందరూ. సో ఆ స్పీడ్ కి నువ్వు రీచ్ అయితే గానీ నువ్వు సస్టైన్ అవ్వలేవు, గ్రో అవ్వలేవు. కాంపిటీషన్ ఉంది, కంపల్సరీ కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్ లో నువ్వు ఆ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇవ్వాలి. క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. క్వాంటిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ మెయిన్ ఇంపార్టెంట్. అంటే క్వాలిటీ లేకపోతే చూడరు అనుకో. అదే నేను ఒక వీడియోలో చెప్పా, ఎన్ని వీడియోస్ పెడితే అంత గ్రో అవుతుంది అని చెప్తే చాలా మంది ఒక ఇద్దరు మెసేజ్ చేశారు ఇన్స్టాలో. నేను 50 వీడియోలు పెట్టాను బ్రో, ఏం గ్రో అవ్వలేదు, చూడు బ్రో నువ్వే. అంటే ఏ ఫ్యాక్ట్స్ వీడియోస్ అని చెప్పి 3 నిమిషాలు 4 నిమిషాలు ఏదో మాట్లాడేసి పెట్టేసాడు. దానికి ఎలా గ్రో అవుతుంది? మిగతా ఫ్యాక్ట్స్ ఛానల్స్ ఎలా ఉన్నాయి, దాని క్వాలిటీతో నువ్వు ఈక్వల్ అయ్యి అప్పుడు నువ్వు వాళ్ళకన్నా ఎక్కువ క్వాంటిటీ ఇస్తుంటే అప్పుడు నీకు ఛాన్స్ ఉంటుంది. ఇంకా అప్పుడు కూడా గ్రో అవుతావు అని మనం చెప్పలేము. నేను గ్రో అయింది కూడా అప్పుడు. నేను జూలైలో టిక్ టాక్ వీడియో వచ్చిన తర్వాత నేను ఆ మంతే 12 వీడియోస్ చేసా, ఆగస్ట్ లో 13 వీడియోస్ చేసా. అంటే ఆల్మోస్ట్ 2 days ఒక వీడియో అన్నట్టు. నీకు అప్పుడు తెలిసింది గ్రోత్, అంటే నీకు అప్పుడు రీచ్ అయింది చాలా మంది. అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ వెళ్ళింది ఈ వీడియో ఆర్గానిక్. అంతా 2.5 3 months లో 10K అయిపోయింది. తర్వాత ఇంకా 1 week ఒక వీడియో పెడుతున్నా. ఇప్పుడు ఏం గ్రోత్ ఏం లేదు. ఇప్పుడు 2 weeks ఒక వీడియో చేస్తా. ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ స్క్రిప్ట్ రాస్తున్నా, అది ట్రై చేస్తున్నా. అది అవుతుందో లేదో కూడా తెలియదు, కానీ టైం అయితే వేస్ట్ చేస్తున్నా. సో దానికోసం ఏం వీడియోలు చేయట్లే. ఇప్పుడైతే ఏం గ్రోత్ లేదు. ఎంత క్వాలిటీగా చేసి నువ్వు మంత్కి ఒక వీడియో పెడితే గ్రోత్ ఉండదు. క్విక్ గా పెడుతూ ఉండాలి. సో మౌలి, నీ వ్లాగింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు. నువ్వు స్టార్ట్ చేసిందే వ్లాగ్స్ తో కదా, సో దాని ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకో. ఫుడ్ వ్లాగింగ్ చేద్దాం స్టార్ట్ చేశా. ఓకే. అండ్ చెప్పే కదా నేను ఖాళీగా ఉండి అవుటింగ్ వెళ్తూ ఉంటాం హాస్టల్ నుంచి విజయవాడలో. సో అది ప్రొడక్ట్ గా చేద్దాం అని చెప్పి మనం తినే దగ్గరే ఫుడ్ బ్లాగ్ అలాగే చేసేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసాం. అది
ఇర్ఫాన్ ఉంటాడు, తమిళ్ యూట్యూబర్. తన బాగా చూసి అది చాలా ఇంట్రెస్టింగ్ ఉండే ఫుడ్ చూస్తూ నోరు ఊర్చుకొని హాస్టల్లో ఇంకేం పని, ఫుడ్ నచ్చక ఫుడ్ వీడియోలు చూసుకుంటూ ఉండేవాడిని. సో మనం కూడా చేద్దాం అని చెప్పి అది స్టార్ట్ చేసాం. ఒక లైఫ్ స్టైల్ బ్లాగ్ లా కూడా ఏంటి హాస్టల్ బ్లాగింగ్ చేసాం. హాస్టల్లో బిర్యానీ అని చెప్పి ఫార్మర్స్ అమరావతి ఫార్మర్ బ్లాగ్ చేశాను. అది రిలీజ్ అవ్వలేదు. అది అప్పుడు దాన్ని ఎడిట్ చేయడానికి బద్ధకమై అది ఇంకో 2 బ్లాగులు ఎడిట్ చేయలేదు. అప్పటికే టిక్ టాక్ వీడియో గ్రో అయిపోయింది. ఇంకా రోస్ట్ వీడియోలు పెడితేనే చూస్తారు జనాలు, బ్లాగులు పెడితే ఎవరు చూడరు. అర్థమైంది నాకు. ఒకటి ఎడిట్ చేసి కూడా చూసి అది అసలు ఏమాత్రం ఆ ఎంటర్టైన్మెంట్కి దీనికి అసలు ఏమాత్రం మ్యాచ్ అవ్వట్లేదు, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారని చెప్పి అది ఇంకా అప్లోడ్ చేయలేదు. ఆ ఫార్మింగ్ బ్లాగ్ అమరావతి బ్లాగ్ అయితే బ్లాగింగ్ బాగుంటుంది, నాకు ఇష్టం. అలా తిరుక్కొని అలా రికార్డ్ చేసుకుంటూ. రీచ్ ఎలా ఉంటుంది బ్లాగ్స్ రీచ్ ఫుడ్ బ్లాగ్స్ అయితే మనం నాకు బార్బిక్యూ నేషన్ ఒక్క వీడియోయే నాది గ్రో అయింది, అంటే ఆల్గరిథంలో గ్రో అయింది. అది మనం వెళ్ళే ప్లేసులు బట్టి థంబ్నైల్స్ బట్టి అండ్ బాగా స్లోగా రీచ్ అవుద్ది. ఎందుకంటే మన అప్పటికి చాలా తక్కువ ఫుడ్ బ్లాగ్స్, ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయాయి. సెప్టెంబర్ 2019 స్టార్ట్ చేశాను. ఫుడ్ ఛానల్స్ 2-3 ఉన్నాయి. ఫుడ్ బ్లాగ్స్ అయితే అసలు చాలా కష్టం. మన తెలుగు సీన్ లైక్ ఎలా ఉంది? తెలుగు కామెడీ సీన్ ఎట్లుంది? అంటే నీతో పాటు చేసే వాళ్ళు కాంటెంపరీస్ ఉంటారు కదా, ఉన్నారా మన కామెడీ ఇట్లా రోస్టింగ్ చేసేవాళ్ళు? ఇంగ్లీ పీసు, టీజీ ఎక్స్ట్రాస్, రూలర్, వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా బాగా ఈ లాక్డౌన్ లోనే ఇంకా ఎక్కువ గ్రో అయింది. చాలా మంది స్టార్ట్ చేశారు. పోస్ట్ మార్టం రివ్యూస్ మన దాంట్లో మన గ్రూప్ లో ఉన్నారు. రోస్ట్ మార్టం ప్రణీత్ హనుమంతు అందరూ చాలా మొత్తం లాక్డౌన్ లో చాలా పెరిగినాం. చాలా క్రియేటర్స్ చాలా మంది పెరిగారు. ఇంకా నువ్వు మాట్లాడతావు వాళ్ళతో? ఐ మీన్ వాళ్ళతో పింగ్ డిఎం చేయడం కానీ నార్మల్ కమ్యూనిటీతో మాట్లాడతావు? అందరూ టచ్ లో ఉన్నారు, అందరూ కాంటాక్ట్ లోనే ఉన్నారు నేను చెప్పిన వాళ్ళు. అండ్ చాలా ఈ రోస్టింగ్ గ్రో అవ్వడం అనేది కొంచెం భయంకరమైన విషయం. ఎందుకంటే చాలా అమెచ్యూర్ క్రియేటర్స్ కూడా రోస్టింగ్ స్టార్ట్ చేస్తారు, ఆల్రెడీ చేస్తున్నారు. ఏది పడితే అది కంటెంట్ తీసుకొని దాని మీద బూతులు తిట్టేయడం, ఇలా చేయడం వల్ల ఇంకా గ్రో ఇంకా ఇవి అవుతాయి. దానివల్ల కొంచెం బ్యాడ్ కాన్సిక్వెన్సెస్, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అదొకటే. అన్ని ఈ రోస్టింగ్ గ్రో అవడం వల్ల అదే డిసడ్వాంటేజ్. మిగతా ఏ నిష్ అయినా గ్రో అయితే బాగానే ఉంటుంది, క్రింజ్ అవుతుంది తప్ప ఇంకొకరికి ఎఫెక్ట్ చేయదు. దీనివల్ల ఇంకొకరికి ఎఫెక్ట్ ఉంటుంది. నీ టేక్ ఆన్ పాడ్కాస్ట్ ఏంటి? నువ్వు జస్ట్ అలా పాడ్కాస్ట్ అట్లా బ్రీఫ్ గా చేసావు కదా, సో వాట్స్ యువర్ టేక్ ఆన్ పాడ్కాస్టింగ్? ఆడియన్స్ వస్తే బాగుంటుంది, ఆడియన్స్ ని రప్పించే అంత పాడ్కాస్ట్లు రావాలి. పాడ్కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి వింటున్నా. పాడ్కాస్ట్లు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బాగుంటున్నాయి వినడానికి. అంటే యూట్యూబ్ లో చూసేది వేరుగా ఉంటుంది, పాడ్కాస్ట్లు వినేవి ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుంది. సో పాడ్కాస్ట్ ఫ్యూచర్ ఉంది, కాకపోతే మన ఇండియాలో ఎంత బేగా రీచ్ అవుతుందని నాకు తెలియదు. నేను మొన్న ఒక రిపోర్టర్ తో మాట్లాడుతాం, తను అడిగింది, సో ఏంటి రేవంత్ లైక్ వాట్ ఇప్పుడు పాడ్కాస్టింగ్ సీన్ గురించి చెప్పమంటే ఇప్పుడు ఒకటే చెప్తా. ఇప్పుడు మనం అందరం వీఆర్ ఆల్ అడిక్ట్స్ టు వీడియోస్. మనకు అందరు వీడియోసే కావాలి. మనం ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుని వీడియోనే చూస్తాం, ఫోన్ ఓపెన్ చేసి వీడియో చూస్తాం. బట్ మనం కంటిన్యూస్ గా చూసి మనకి ఐ స్ట్రెయిన్. ఇప్పుడు మనం కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, కొంతమంది కంటిన్యూస్ గా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతారు. సో ఫర్ ఎ గ్యాప్ కొంచెం స్పేస్ తీసుకొని చిల్ కొట్టి లైక్ మన కన్సెప్షన్ అనేది మనం నాట్ జస్ట్ విత్ వీడియోస్ కదా, ఆడియో కూడా చేయొచ్చు. సో అందుకే నేను కూడా నా ఇంటెన్షన్ కూడా నేను కూడా కొన్ని ఇమర్సివ్ సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టి ఒక పాడ్కాస్ట్ ప్రొడ్యూస్ చేసాను, ఎన్బీకే అని. నువ్వు విన్నట్టున్నావు కదా దాని గురించి, ఎన్బీకే అని కామెడీ. సో అట్లా సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టి బాగుంటుంది, ఒక ఫార్మాట్ అది పక్కాగా. అంటే నాకు తెలిసి ఇట్స్ స్లో, అంటే స్లోగా అడాప్ట్ అవుతున్నాం మనం, స్లోగా తెలుస్తుంది పాడ్కాస్ట్ అంటే. కొంచెం గ్రోత్ ఉంది కదా. స్టార్ట్ చేసినప్పటి నుంచి, నేను స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి ఇంకా చాలా గ్రోత్ ఉంది కదా. బాగా ప్రమోట్ చేస్తున్నారు ఇండియాలో కూడా, స్పాటిఫై అండ్ జియో7 వాళ్ళు, యాంకర్ వాళ్ళు చాలా ప్రమోట్ చేస్తున్నారు. సో నీ ఫ్యూచర్ ఎండివర్స్ ప్లాన్స్ ఏంటి? నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఏంటి?
ఏమైనా ఉన్నాయా ఆలోచించావా? నేను ఏదైనా చెక్ చేసుకుంటాం మనం. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ చెప్పేది ఏంటంటే, వ్యూవర్స్ ఏమంటారు పాడ్కాస్ట్లో ఏమంటారు సబ్స్క్రైబర్స్? లిజనర్స్. యా, లిజనర్స్ చెప్పేది ఏంటంటే, నోరు కూడా తిరగట్లే. యా, లిజనర్స్కి చెప్పేది ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలి. ఒకటి ఏదైనా మనం రాసుకున్నాం అంటే వెంటనే చేసేయాలి. చేతిలో ఫోన్ ఉంటుంది, ఫోన్తో ఏదైనా చేసేయచ్చు. ఇప్పుడు ఒకవేళ యూట్యూబే అనుకో, యూట్యూబ్ కాకపోయినా ఏదైనా ఎడిటింగ్ నేర్చుకోవడం నాకు బాగా బెనిఫిట్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్లో నేను ఏం చేసేవాడిని, ఫ్రీలాన్సింగ్లో ఒక ఏదో తెలియకపోయినా వాడు ఏంటి ఎక్స్ప్లెయినర్ వీడియోస్ ప్రాజెక్ట్ ఇచ్చేవాడు. చిన్న 5 minutes ఇంట్రో ప్రాజెక్ట్ ఉండేది. ఇంట్రో ప్రాజెక్ట్ నేను తీసుకునేవాడిని. బిడ్ చేస్తే చాలా తక్కువ, అసలు నెగ్లిజిబుల్, రాదు, కటింగ్లోనే మొత్తం పోద్ది. చేసేసేవాడిని, అది ఇచ్చేవాడిని. నేను యూట్యూబ్లో చూసి అలాగైనా కంప్లీట్ చేయాలని చెప్పి చేసేవాడిని. అలా ఫ్రీలాన్సింగ్ లెర్నింగ్ యూజ్ చేసేవాడిని. మోటివేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఊరికే ఎడిటింగ్ నేర్చుకోవాలంటే నువ్వు దేని మీద నేర్చుకుంటావు? ఎవడు నీకు వర్క్ ఇవ్వడు. నువ్వు సొంతంగా చేసుకోవాలంటే నీకు ఆ మోటివేషన్ ఉండదు. సో ఫ్రీలాన్సింగ్ దేనికైనా, ఎడిటింగ్ అనే కాదు, జావా నేర్చుకోవాలన్నా ప్రాజెక్ట్స్ బిడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఎక్స్పెరిమెంట్ చేసి అండ్ ఏదో స్కిల్ నేర్చుకున్న తర్వాత ఎర్న్ చేయాలని ట్రై చేయాలి. మన వాళ్ళు చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదేదో చేస్తుంటారు. డేటా ఎంట్రీ ఏదో ఒక స్కిల్ పర్ఫెక్ట్ గా కొంచెం ఒక ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చిన తర్వాత దాని మీద మానిటైజ్ చేసుకోవడానికి చూసుకోవాలి. కానీ ఏం రాకుండా ఏదో చేసే జాబ్లు అవన్నీ పనికిరావు, దానిలో గ్రోత్ కూడా ఉండదు. సూపర్ మౌలి. సో నేను నా గెస్ట్ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను అనమాట. గోల్డెన్ క్వశ్చన్, ప్యూర్ పర్సెప్షన్స్ గోల్డెన్ క్వశ్చన్. అదేంటంటే, వై డు యు డు వాట్ యు డు? నీ పర్పస్ అండ్ నీ డ్రైవ్ ఏంటి? ఉందా నీకేనా డ్రైవ్? పర్పస్ అంటే దేనికైనా డెస్టినేషన్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నా, దేనికోసం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? ఈ యూట్యూబ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఖాళీగా ఉన్నా కాబట్టి చేస్తున్నా. ఖాళీగా ఉన్నా ఏదైనా క్రియేటివ్గా చేయాలి, ఏదైనా క్రేజీగా చేయాలి. అండ్ ఆడియన్స్ వస్తే మనకి హ్యాపీయే కదా. ఆడియన్స్ బిల్డ్ చేసుకుంటే ఎప్పటికైనా హ్యాపీయే. అండ్ ఫైనల్గా ఫిల్మ్ మేకర్ అవుదామనే ఏదైనా నా డెస్టినేషన్ అయితే. సూపర్. ఓకే, కానీ అది ఎంతవరకు అవుతుందో తెలియదు, అలా చేసుకుంటూ పోవడమే. కానీ నువ్వు అదే అన్నావు కదా, లైక్ జనాల్ని ట్రై చేయమంటున్నావు. నేను షార్ట్ ఫిల్మ్ ఒకటి చేస్తే, డబ్బింగ్ చేసి ఒకటి ట్రై చేస్తా, అది చండాలంగా వస్తుంది. ఇంటర్మీడియట్ అయినంత వరకు నేను తీసినవి చాలా బాగున్నాయి అనే ఫీలింగ్లో ఉండేవాడిని. దాని తర్వాత తెలిసింది ఎంత దరిద్రంగా ఉన్నాయో. సెల్ఫ్ జడ్జ్మెంట్ వచ్చే స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్కి వస్తే నీ కంటెంట్ బెటర్ అవడం స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు కూడా నేను వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తుంది. అందుకే ఇప్పుడు నేను జడ్జ్ చేసుకోవడం, నాది ఎలా ఉంది, నేను రాస్తుంది బాగానే ఉందా లేకపోతే అమెచ్యూర్గా ఉందా అని చెక్ చేసుకోవడానికి. సో మనం పాడ్కాస్ట్ ఎండ్ చేసే ముందు నీకేమైనా మూవీ, పాడ్కాస్ట్, టీవీ సిరీస్, వెబ్ సిరీస్ అంటున్నాం కాబట్టి, లైక్ మన లిజనర్స్కి ఏమైనా రికమెండ్ చేస్తా? నాకు మన లిజనర్స్కి రికమెండేషన్స్. రీసెంట్గా నేను మంచిది అంధకారం చూశాను. అంధకారం చాలా బాగుంది. నెట్ఫ్లిక్స్లో ఉంది. చాలా చాలా డిస్టర్బింగ్గా ఉంది. చాలా బాగుంది. ఓకే. అండ్ ఇంకోటి ఆఫ్ సైడ్ చూసా, ఎవరో రికమెండ్ చేస్తే. ఆఫ్ సైడ్ అని ఇరానియన్ ఫిల్మ్ మేకర్ జాఫర్ పనాహి, ఆఫ్ సైడ్ చాలా బాగుంది. అది దేంట్లో ఉంది? ఏ ప్లాట్‌ఫామ్? యూట్యూబ్లోనే ఉంది. యూట్యూబ్లో ఉంది. ఓకే. ఏమైనా బుక్స్ చదువుతావా? పుస్తకాలు నేను ఒకటి కూడా చదవలేదు. స్క్రీన్ రైటింగ్ అని చెప్పి సేవ్ ద క్యాట్ అనే బుక్ స్టార్ట్ చేసా, అది కూడా ఫినిష్ చేయలేదు. అది ఒక్కటే. పాడ్కాస్ట్ విన్నావా లేట్లీ? కొత్తగా ఏమైనా పాడ్కాస్ట్ కెనీ సెబాస్టియన్ పాడ్కాస్ట్ వింటా. సింపుల్ కెన్ బాగుంటది. నువ్వు కూడా అలాంటిది ఏం ప్లాన్ చేయి. నీ కామెంట్స్ చదువుతూ జనాలకి నీ సర్కాజంతో నవ్వించు. ఏమంటావు? ఈ వెబ్ సిరీస్ వర్కౌట్ అవ్వకపోతే మనీ చేద్దాం. ఓకే మౌలి. సో దట్స్ ఫర్ ది ఎపిసోడ్ గైస్. సో విన్నారు కదా మౌలీస్ జర్నీ.
నేను తన పాడ్కాస్ట్, తన యూట్యూబ్ ఛానల్ అన్ని లింక్స్ అన్ని డ్రాప్ చేస్తాను. చెక్ దెమ్ అవుట్. లాస్ట్ థింగ్, మీ కంటెంట్ మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. మీ కంటెంట్ మీద మీరే ఎంత ఎక్స్పెరిమెంట్ చేస్తే అంత బెటర్ అవుతూ ఉంటారు, అంతే. ఓకే, థ్యాంక్స్ మౌలి, థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ క్విక్ టైంలో. నా ఖాళీ టైంని కొంచెం యూటిలైజ్ చేసి కొంచెం ప్రొడక్టివ్గా చేసినందుకు సూపర్. థ్యాంక్స్ మౌలి. బాయ్. సో అదనమాట సంగతి ఈ వీక్ ఎపిసోడ్. మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుస్తాను. దానికంటే ముందు ప్యూర్ స్టోరీస్ అని చెప్పి మేము ఒక న్యూస్ లెటర్ స్టార్ట్ చేసాము. సో ఐ వాంట్ యూ గైస్ టు సబ్స్క్రైబ్ టు ఇట్. లింక్ ప్యూర్ పర్సెప్షన్ పాడ్కాస్ట్ ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది, అండ్ ఆల్సో రేవన్ పోజు బయోలో ఉంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ గైస్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఐ విల్ మీట్ యూ గైస్ నెక్స్ట్ వీక్.